మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడికక్కడ నిలదీస్తోన్న ప్రజానికాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవ్వరు పట్టించుకోవాలే అని హరీష్ రావు నిలదీశారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లబ్ధిదారుల జాబితాల్లో అర్హుల పేర్లు గల్లంతయ్యాయంటూ పలు ప్రాంతాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న పరిస్థితి. ఈ క్రమంలో గ్రామ సభలో జరుగుతోన్న గందరగోళ పరిస్థితులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ చేస్తోంది ప్రజాపాలన కాదని, ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలన అని అన్నారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావటం దారుణమన్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తూ ఉంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పటం సిగ్గుచేటన్నారు. అలాంటప్పుడు గ్రామ సభలు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా అని అడిగారు. అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీలిస్తాం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడతాం అన్నట్లుగా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అర్హులైన అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారన్నారు. కాంగ్రెస్ నాయకుల పాపం అధికారులకు శాపంగా మారిందని, సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మీరు నిర్వహిస్తోన్న గ్రామ సభలు దగా, 6 గ్యారంటీల అమలు దగా, రుణమాఫీ చేయటం దగా, పంట బోనస్ ఇవ్వటం దగా, రైతు భరోసా అమలు దగా, రేషన్ కార్డుల జారీ దగా, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక దగా. ఏడాది కాలంలో మీరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నారు. మీరు చేసిన మోసాన్ని, నయవంచనను తెలుసుకున్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తారు, అరెస్టులు చేసి నోళ్లు మూయిస్తారు. నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తోంది, అడుగడుగునా ప్రశ్నిస్తున్నది. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతారు? ఎంతమందిని అరెస్టులు చేస్తారు? మీ రాక్షస పాలనలో విసిగి వేసారిపోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్ళు తెరవండి. ప్రతిపక్షాల మీద బురద జల్లటం మాని పరిపాలన మీద దృష్టి సారించండి. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.